హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వేగంగా పరిగెత్తే ఈ కాలంలో మంచి విషయాలు, మంచి మాటలు వినటం, మాట్లాడటం, పాటించటం చాలా అరుదుగా జరుగుతున్న విషయం. సో ఈ కాలంలో యూట్యూబ్లో టైం స్పెండ్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అలాగని ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్ చూడకుండా కొన్ని మంచి విషయాలు నేర్చుకుందాం, నేర్పిద్దాం. లెట్స్ కంటిన్యూ ఆన్ అవర్ టాపిక్. ధర్మో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. నువ్వు ధర్మాన్ని కాపాడు, అది నిన్ను కాపాడుతుంది అని అర్థం. అసలు ధర్మం అంటే ఏమిటి? దాన్ని మనం ఎలా కాపాడగలం? అది మనల్ని ఎలా కాపాడుతుంది? ఇలాంటి సందేహాలు కొందరికి కలగవచ్చు. ధర్మాన్ని గురించి చాలా మంది పెద్దలు ఇదివరలో చాలా వివరణలు ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. కానీ ధర్మం కూడా భగవంతుడిలాగే అనంతమైనది. దాన్ని విశ్లేషిస్తూ వెళ్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ధర్మము అంటే ఏమిటి? ఎన్ని రకాలు? శాస్త్రము ధర్మము గురించి ఏమి చెప్తుంది? ధర్మబద్ధముగా జీవించటం అంటే ఏమిటి? దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అన్న అనేక విషయాలను పూర్వకాలంలో మునులు పురాణాలలో వివరించారు. అలాగే సాక్షాత్తు శ్రీ భగవానుడు భగవద్గీతలో వివరించాడు. పురాణాలు మనకు ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపిన పుణ్యపురుషుల జీవితాలను వివరిస్తాయి. రామాయణము ఈ కోవకు చెందినదే. ముందు ధర్మానికి ఉండవలసిన లక్షణాలను తెలుసుకుందాం. అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి జీవితంలో అన్నింటినీ జయించినట్లే అని పెద్దలు చెబుతారు. ఆ లక్షణాలు మొత్తం 10 ఉన్నాయి. అవి ధృతి, క్షమం, దమం, ఆస్థేయం, శౌచం, ఇంద్రియ విగ్రహం, సిగ్గు, విద్య, సత్యం, ఆక్రోధం. ఈ 10 లక్షణాలు కలిగి ఉన్నది ధర్మం అని మునులు చెబుతారు. ఈ 10 లక్షణాలు కలిగి ఉన్నది ధర్మం అని శాస్త్రం చెబుతుంది. ఈ ధర్మాలలో కూడా రకాలు ఉంటాయి. కాబట్టి ఈ రకమైన 10 లక్షణాలను మునులు చెప్పారు. ఇప్పుడు పైన ప్రస్తావించిన 10 లక్షణాలను గురించి తెలుసుకుందాము. ధృతి. మానవుడు తనకు లేదా కుటుంబానికి లేదా సమాజానికి సంబంధించిన పనిని ప్రారంభిస్తాడు. మొదట్లో ఎటువంటి సమస్యలు ఉండవు, కానీ ప్రారంభించిన కొన్ని రోజులకే అనేక సమస్యలు ఎదురవుతాయి. చుట్టుపక్కల వారి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అడ్డంకులు, విమర్శల వల్ల నిరాశ మొదలవుతుంది. అటువంటప్పుడే ఆత్మబలంతో, అకుంఠిత దీక్షతో ధృతి చెందకుండా ముందుకు సాగి ఆ కార్యాన్ని పూర్తి చేయటము ధృతి ధర్మము. క్షమ. మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి ఉండాలి. క్షమాగుణముతో ఉండాలి. ప్రతి దానిని, ప్రతి వారిని, ప్రతి విషయాన్ని క్షమాశక్తితో ఎదుర్కోవాలి. ఎవరిపైనా కోపాన్ని ప్రదర్శించకూడదు. ఓర్పు ఉన్న వారిని ఏ శక్తి ఏమీ చేయలేదు. ఇది క్షమ ధర్మము. దమం. మనం ఏదైనా పని చేసేటప్పుడు మన మనస్సుని పూర్తిగా ఆ విషయము పైననే లగ్నము చేయాలి. చేస్తున్న పనిని కాకుండా ఇతరములపై మనస్సును మళ్లించకూడదు. అంటే మనస్సును పరిపరి మార్గాలపై పోనివ్వకుండా ఉండాలి. ఇది దమం ధర్మము. ఆస్థేయం. మనకు తెలియని విషయాలను స్వయంగా తెలుసుకోకుండా, పెద్దలు చెప్పిన దానిని అంగీకరించకుండా, స్వతంత్ర నిర్ణయాలు తీసుకొనలేక నిస్తేజముగా, నిరాశగా, నియమరహితుడిగా ఉండకూడదు. ఇది ఆస్థేయ ధర్మం. శౌచం. మనిషి ఎప్పుడు మనస్సును, శరీరాన్ని, ఆలోచనలను, మాటలను, ధరించే వస్త్రాలను పరిశుభ్రంగా, శుచిగాను ఉంచుకోవాలి. ఇంద్రియ నిగ్రహము. చదువు, సంపద, కీర్తి, బలము ఎన్ని ఉన్నా ఇంద్రియ నిగ్రహము లేని వారికి పతనము సంభవిస్తుంది. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి వదిలివేయకుండా అదుపులో చేసుకోవాలి. మనస్సును గెలిచిన వాడు ఎవరినైనా, ఇంద్రుడినైనా గెలుస్తాడు. ఇటువంటి వారిని భూత, ప్రేత, పిశాచాలు, దేవతలు బాధించలేరు. కష్టసుఖాలు వారి అధీనములో ఉంటాయి. సిగ్గు. ప్రతి విషయానికి సిగ్గుపడటము, సంకోచపడటము, అనుమానపడటము, తన్ను తాను తక్కువగా భావించుకోవటము తగని పని. విద్య. మనిషికి ఆహారము ఎంత ముఖ్యమో వివేకము కూడా అంతే ముఖ్యం. వివేకము విద్య వలన వస్తుంది. అంటే విద్యావంతుడు అవ్వాలి. శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు విన్నంత మాత్రాన వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవంలోకి మళ్లించుకోవాలంటే విద్య కావాలి. అందుకే పెద్దలు విద్య లేనివాడు వింత పశువు అని చెప్పారు. భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషులు చెప్తారు. సత్యము. అకారణముగా ఒకరి మెప్పు కోసం, తన పనిని సాధించుకోవటం కోసమే, మరే కారణం కోసమో అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధము వల్ల కలిగే లాభము లేదా సుఖము తాత్కాలికం. ఇది కలుగజేసే సుఖం అల్పము. ఏదో ఒక నాటికి అబద్ధం అవమానాల పాలు చేస్తుంది. మన కీర్తిని, గొప్పతనాన్ని పాతాళానికి దిగజారుస్తుంది. కాబట్టి మనిషి సత్య ధర్మాన్ని పాటిస్తూ సత్యవ్రతుడై ఉండాలి. ఆక్రోధము.
పగ, కోపం, ప్రతీకారం మనిషి పతనావస్థకు చేరుస్తాయి. మనిషి అభివృద్ధికి అవరోధం కలుగజేస్తాయి. అకారణంగా సాటి వారిని లేదా ప్రాణులను హింసించటం లేదా భయపెట్టటం వంటి పనులు చేయరాదు. కోపాన్ని జయించితే సమస్యలను అధిగమించి మనుషులను జయించవచ్చు. కోపం ఆత్మీయులను దూరం చేస్తూ జీవితాన్నే పతనం చేస్తుంది. కోపాన్ని అదుపులో పెట్టుకున్నవాడు ఏదైనా సాధించగలడు. ఇవి కాకుండా శాస్త్రాల్లో చెప్పనివి సామాన్య ధర్మాలతో పాటు కొన్ని విశేష ధర్మాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. తనకున్న జ్ఞానాన్ని దాచుకోకుండా పక్షపాత ధోరణి లేకుండా శిష్యులకు బోధించటం గురువు ధర్మం. అలాగే భక్తి శ్రద్ధలతో వినయంతో విద్య నేర్చుకోవటం శిష్య ధర్మం. గృహస్థుగా న్యాయ మార్గంలో సంపాదించి సంసారాన్ని పోషించటం యజమాని ధర్మం. భర్త సంపాదనను క్రమ పద్ధతిలో వినియోగిస్తూ గృహాన్ని నడపటం ఇల్లాలి ధర్మం. సైనికుడిగా ఉండి దేశాన్ని ప్రజలను కాపాడటం సైనిక ధర్మం. తనను కన్నవారిని తన కుటుంబానికి పేరు ప్రతిష్టలు తేవటం బిడ్డల ధర్మం. వృత్తి ఏదైనా వృత్తిని గౌరవిస్తూ పనిచేయటం వృత్తి ధర్మం. నిర్భాగ్యులను నిరాశ్రయులను కాపాడటం మానవతా ధర్మం. నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండా ఉండటం, సోమరితనం లేకుండా కష్టించి పని చేయటం పురుష ధర్మం. తాను సంపాదించిన దానిని తన వారితో పంచుకు తినటం సంసార ధర్మము. చివరిగా చట్టానికి న్యాయానికి ధర్మానికి తేడాలేంటో అని తెలుసుకుందాం. ఒక వ్యక్తి నువ్వు అడగగానే ₹1,00,000 ఎలాంటి ప్రామిసరీ నోట్లు గ్యారంటీలు లేకుండా ఇచ్చి నిన్ను నిలబెట్టాడు. బాగుపడ్డావు. ఈలోపు తను దెబ్బతిని చివరకు తానే పోయాడు. ఆయన భార్య పిల్లలు బజారున పడ్డారు. సో ఏ కాగితాలు లేనందున ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అది చట్టం. తప్పకుండా ఆ డబ్బు వడ్డీతో సహా చెల్లించాలి. అది న్యాయం. డబ్బు వడ్డీ ఇచ్చి ఆ కుటుంబం నిలదొక్కునేదాకా మద్దతుగా నిలబడాలి. అది ధర్మం. చూసారా ఫ్రెండ్స్, ధర్మం గొప్పతనం. అందుకే పెద్దలు అన్నారు, ధర్మో రక్షతి రక్షితః. డియర్ ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్తో పాటు షేర్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా విలువైనది.